హలో అందరికీ, దిస్ ఇస్ ఎనోష్ హియర్. సో ఈరోజు వచ్చి June 3rd. టైం 5 అయింది. విషయం ఏంటంటే ఈరోజు పెద్ద మూవీకి వెళ్దాం డిసైడ్ అయినా. నేను అండ్ విల్సన్ అని వెళ్తాం. ఆల్రెడీ రాజేంద్ర నా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళొచ్చారు ఆల్రెడీ మార్నింగ్ 10కి. నాకు మార్నింగ్ కొంచెం వర్క్ ఉండి ఇప్పుడు వెళ్తున్నా. చూద్దాం ఎట్లా ఉందో. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ వస్తే స్టార్ట్ అవడమే. ఈ వీడియో అంత క్వాలిటీ ఉండకపోవచ్చు, వాయిస్ అండ్ కొంచెం షేకీగా ఉండొచ్చు. ఎందుకంటే డీజే క్యామ్ తీసుకుపోవట్లేదు, జస్ట్ ఫోన్ ఒకటే పట్టుకెళ్తున్నా. ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. ఇది మళ్ళీ క్యామ్ పట్టుకెళ్ళి వాళ్ళది అడిగి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనకు అంత ఓపిక లేదు. సో దీనికి ముందు చేయాల్సిన వీడియోలు ఇంకా 2 or 3 ఉన్నాయి. నేను ఇదివరకు ఆల్రెడీ లాస్ట్ May monthలో తిరిగినవి. అవి ఇంకా ఎడిట్ చేయలేదు, అట్లానే డ్రాఫ్ట్లో పెట్టి వదిలేసిన. మోస్ట్లీ వాటి కన్నా ముందు ఇదే పోస్ట్ చేస్తాను అనుకుంటా. చూద్దాం. లైక్ మోస్ట్లీ ఇదే పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ ఇది రేపు 4th అట్లా పోస్ట్ చేస్తాను. చాలా చిన్న వీడియో చేస్తాం. జస్ట్ వెళ్ళి ఇండియా నుంచి వచ్చిన తర్వాత మూవీకి వెళ్ళి చాలా రోజులు అయింది. ఇండియా రాకముందు AMC పాస్ ఉండేది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలకి వెళ్తుండే. ఎవ్రీ మంత్ 4 మూవీస్ ఫ్రీ, అండ్ 4 మూవీస్ కన్నా ఎక్కువ చూస్తే ఓన్లీ 50% కాస్టే కట్ అవుతుంది. సో ఇండియా వచ్చే ముందు అది క్యాన్సిల్ చేసిన పాస్ అది. సో అది ఇంకా యాక్టివేట్ చేయలేదు. అంటే నాకు ఆ మూవీస్కి వెళ్ళే అంత టైం దొరకలేదు ఫస్ట్ థింగ్. సో చాలా రోజులు అవుతుందని చెప్పి ఈరోజు వెళ్దామని డిసైడ్ అయినా మూవీకి. బస్సు కోసం 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నా, అది ఇంకా రావట్లేదు. బస్సు వస్తే తొందరగా స్టార్ట్ అయ్యింది. ఈ మధ్య మాచా లాటే ఎక్కువైంది అనమాట. బ్లాక్ కాఫీ చాలా ఎక్కువ తాగుతున్నా, అండ్ దానికి సబ్స్టిట్యూట్ కింద మాచా లాటే స్టార్ట్ చేసిన. ఈ బ్రాండ్ లైక్ వీళ్ళ దగ్గర నచ్చింది నాకు. ఫ్లషింగ్ మెయిన్ స్ట్రీట్ దగ్గరనే ఉంటుంది. సో ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేసిన, లైక్ వీళ్ళ మేకింగ్ ఇది ఒక వీడియో చేసిన లాస్ట్ టైం. అది ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, చేస్తాను. దానికన్నా ఫస్ట్ ఇది వస్తుంది కాబట్టి జస్ట్ చెప్తాను. ఐఎమ్ రన్నింగ్ లేట్ రైట్ నౌ. 6:30కి మూవీ, నేను రీచ్ అయ్యేసరికి 6:40 అవుతుంది. సో ఫాస్ట్గా వెళ్ళాలి. ఫాస్ట్గా వెళ్ళడం ఏం లేదు, సబ్వేలో వెళ్ళాలి కాబట్టి ఐ కాంట్ డూ ఎనీథింగ్. లేట్ అవుతుంది అంతే. ఒక పక్కన లేట్గా పోతుంటే షర్ట్ మొత్తం మాచా ఒలిగింది. ఇది యాక్చువల్ నా ఫేవరెట్ టీషర్ట్. 4-5 years నుంచి కాపాడుతున్నా. 5 కాదులే కానీ 4 years నుంచి కాపాడుతున్నా. అసలుకే మార్నింగ్ అంతా ఏదో పని చేసుకుని సాయంత్రానికి మన స్ట్రెస్ లెవెల్స్ పీక్లో ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఫేవరెట్ టీషర్ట్లకి బాగా నచ్చినట్లకి ఏమైనా జరిగితే ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అనుకుంటాను అప్పటికి కన్ఫర్మ్ ఒలుగుద్దేమో అనవసరంగా వేసుకున్న టీషర్ట్ ఇది అని. అట్లనే ఒలిగింది. ఏదైతే ఎక్కువ ఇష్టంగా చూసుకుంటానో అదే పోతాయి ఫస్ట్. చిరాకు వస్తుంది. ఆల్రెడీ మూవీకి లేట్ అయింది. దారిలో ఇది మామూలుగా వెళ్ళేది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రీగల్కి. రీగల్ స్క్రీన్ 13 అనుకుంటా. నేను ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళేది ఆ పక్కన Empire 25. నేను రెగ్యులర్గా వెళ్ళేది అది Empire 25కి. ఇప్పుడు నేను వచ్చింది దీనికి రీగల్కి. ఎక్కువ రికార్డ్ చేయడానికి కుదరట్లేదు, ఆల్రెడీ లేట్ అయింది, స్టార్ట్ అయిపోయింది కూడా. సో వెళ్తున్నప్పుడు ఏమైనా కుదిరితే చూపిస్తాను.
ఇప్పుడు టైం 11 అవుతుంది. నవ్ ఐఎమ్ గోయింగ్ హోమ్. యా, ఫోన్లో తీసి ఏంటంటే నైట్ టైం అస్సలు క్లారిటీ ఉండదు, ఫుల్ నాయిస్ వస్తుంది, షేక్ అవుతుంది. బట్ స్టిల్ యా ఓకే. మూవీ అయిపోయినాక ఇంకేం రికార్డ్ చేయలేదు. సో నేను కొంచెం చిరాకులు ఉండే రికార్డ్ చేసే మూడు రాలేదు. మెయిన్ టీషర్ట్ పోయిందని బాధ అంట. రివ్యూ అయితే పెద్ద మూవీ రివ్యూ అయితే ఇట్స్ ఓకే బట్ $32 వర్త్ అంటే నో. జనరల్గానే మన ఇండియన్ మూవీస్కి ఇక్కడ ఒక రేంజ్లో ప్రైజెస్ పెడతారు, అండ్ $32 ఈజ్ లైక్ టూ ఎక్స్పెన్సివ్. యా, బట్ చాలా రోజులు అయిందని చెప్పి వెళ్ళినా, అంతేం లేదు, ఇట్స్ ఓకే. ఆల్రెడీ చెప్పారు మా ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఏం వద్దులే, అది అంత ఏం లేదని గట్టని తెలిసి వెళ్ళిన. వాళ్ళందరూ 4 days చేసుకున్నారు, నేను ఈవినింగ్ వెళ్తున్నా కదా అని ఒక్కడే అని చెప్పి నేను వెళ్తున్నాను వెళ్దాను యాక్చువల్లీ. సో నేనేం చేసిన అంటే రీగల్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఏదో ఉంటుంది ఒకటి, కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది అని చెప్పి వెళ్ళాగట్ట. బట్ యా, థియేట్రికల్గా లైక్ సౌండ్ బాగుంది దాంట్లో, రీగల్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ దాంట్లో 4DX కన్నా కొంచెం బెటర్ అనిపించింది నాకు సౌండ్. బట్ అక్కడ మూవీలో స్టఫ్ ఏం లేదు కదా, యూ కాంట్ టాక్ మచ్ అబౌట్ దట్. యా, లైక్ జాహ్నవి కపూర్ లుక్స్ గుడ్. మనకు కొంచెం బయాస్డ్ ఉంటాం జాహ్నవి కపూర్ అంటే, నాకు ఫస్ట్ సినిమా నుంచి ఇష్టం మనం. సో యా, ఇట్స్ ఓకే, అంతకుమించి చెప్పడానికి ఏం లేదు దాని గురించి. $30 పెట్టి యూఎస్లో చూస్తే అంత వర్త్ అయితే కాదు. కొన్ని చోట్ల నేను ఒక సీన్ ముందే ప్రొటెక్ట్ చేసి నవ్వుకుంటున్నా. అది యాక్చువల్లీ చాలా సెంటిమెంటల్ సీన్, అది కొంచెం ఎమోషనల్ సీన్. అది నేను అక్కడ ఆల్రెడీ ముందు ఒకటి ప్రొటెక్ట్ చేసి అది నిజమై నవ్వుకుంటున్నా. వెళ్తానండి ఏమో నేను నవ్వుతుంటే పక్కన వాళ్ళందరూ మా పక్కన ఒక ఆమె కూర్చున్నారు, ఒక లేడీ కూర్చుంటే ఆమె చూసి ఏడుస్తుందండి. నువ్వు నవ్వుతున్నావు, వాళ్ళందరూ ఏడుస్తున్నారని చెప్పి నాకు చూపిస్తున్నాడు. నేను ఎందుకు నవ్వానో బయటకు వచ్చాక వెళ్తానని చెప్తే వెళ్తాడు కూడా నవ్వుతున్నాడు. గ్రాఫిక్స్ పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో కూడా గ్రాఫిక్స్ ఎంత కామెడీ గ్రాఫిక్స్ చేస్తుంటే నవ్వు వచ్చింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో. చూసే వాళ్ళకి తెలుస్తుంది లేదు. ఇప్పుడు ఆ షార్ట్ అవసరం లేదు యాక్చువల్గా, తీసేసినా బాగుండేది. ఆ షార్ట్ నేను పర్టికులర్గా చూస్తున్నా, అది పక్కా మిస్ఫైర్ అవుతుంది ఆ షార్ట్ అని. ఆ కెమెరా ఆడ పెట్టగానే కాదు అనిపించింది, ఓ అనుకున్నదే అయిందిగా అన్న ఫీలింగ్లో. యా, ఫైన్, ఇట్స్ ఓకే, అంత మూవీ. దట్స్ మై రివ్యూ. అంత గొప్పగా లేదు. బెటర్ దెన్ గేమ్ చేంజర్ అంటే యా, కైండ్ ఆఫ్. బేసిక్గా నాకు స్పోర్ట్స్ మూవీస్ అంటే ఇష్టం కొంచెం, అందుకోసం వెళ్ళిన. గేమ్ చేంజర్ కన్నా బెటరే కానీ నాట్ అప్ టు ద పాయింట్ అంతే. సో టైం 11 అయింది కాబట్టి ఇంకా కుకింగ్ ఆప్షన్ మేము పెట్టుకోలే. వస్తున్నప్పుడు మెక్డీ ఒక ఐస్ టీ అండ్ బర్గర్ తెచ్చుకుంటున్నా, తినేసి పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ లేవాలిగా. మ్యాక్స్ కుదిరితే నైట్ ఎడిట్ చేసి నైట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. దీని ముందు ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సినవి చాలానే ఉన్నాయి, అవి నేను ఇంకా టచ్ కూడా చేయలేదు ఎడిట్ చేయడానికి. టచ్ చేయలేదు ఇన్ ద సెన్స్ అన్నీ డ్రాఫ్ట్లో ఉన్నాయి, అవన్నీ ఎడిట్ చేయాలి, చూడాలి అన్నీ. దానికన్నా ముందు మోస్ట్లీ ఇదే పోస్ట్ చేస్తాను. ఈరోజు ఆన్ అవుతుంది లైట్. సో అది నా రివ్యూ అయితే. ఓకే, బాయ్.